ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవుల్లోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకల్లో నీటి అలల ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించిన కోతులు ముక్కుబడిగా అటువైపు పరుగులెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా. మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండల్లో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఇదలా ఉండగా, నీళ్లతో గొంతు తడాడుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా అంది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికందడం లేదు, ఇదేం మాయో అంది మరో కోతి. పొదల్లో ఒక కుందేలు నివాసం ఉంటుంది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది. ఎండమావుల్లో ఎక్కడైనా నీరుంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది. మేం తెలివి తక్కువలమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి అంటూ భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది. నీతి: మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.